అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చట్పటాగా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇది ఏదైనా తినబుద్ధి అయినప్పుడు ఇలా 10 నిమిషాలు అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే పల్లీలను అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా అయితే తీసుకున్నాను. ఇవి నేనైతే ఒక 2-3 గంటల పాటు బాగా నానబెట్టేసుకున్నాను. మీరు త్వరగా నానాలంటే దీనిలోని వేడి నీళ్ళతో కూడా నానబెట్టేసుకోవచ్చు. టైం ఎక్కువగా ఉంది అంటే చల్ల నీళ్ళతోనే ఎక్కువసేపు నానబెట్టేసుకోవచ్చు. ఒకసారి బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకుందాము. అలాగే నీళ్లు వేసేసి ప్లేట్ పెట్టేసేసి నానబెట్టేసుకుందాము. నేనైతే మార్నింగే నానబెట్టేసుకున్నానండి ఈవినింగ్ స్నాక్స్ కోసమని. ఇప్పుడైతే పల్లీలన్నీ బాగా నానిపోయాయి. ఈ పల్లీల వాటర్ అన్నీ వంపేసుకుందాము. ఎందుకంటే ఇవి కలర్ అంతా చేంజ్ అయిపోయినాయి వాటర్ కాబట్టి. వంపేసి ఇంకొకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకుందాము. పల్లీలు అయితే బాగా మెత్తగానే నానిపోయాయండి. ఎక్కువ ఏం ఉడకపెట్టుకోవడం అవసరం లేదు. ఒక్క విజిల్ అయితే చాలండి, ఎక్కువ విజిల్. ఇందులోకి అయితే వాటర్ వేసేసుకొని అవి మునగడానికి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టేసి ఒక్క విజిల్ పెట్టేసుకుందాము. విజిల్ వచ్చేసిందండి, చల్లారిపోయింది కుక్కర్. అందులో నీళ్ళన్నీ వంపేస్తున్నాను పల్లీలోవి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసేసుకోండి. అందులోకి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. సన్నగా తరిగిన టమోటా ముక్కలు అన్నీ సన్నగానే తరిగి వేసుకోండి. అలాగే ఇక్కడ హెల్తీగా మనం చాట్ చేసుకోవాలి కాబట్టి పిల్లలకి ఇలా క్యారెట్ వేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. ఒక క్యారెట్ అంతా తురిమి వేసేసుకుందాము. ఇది బాగా పుల్లగా ఉండడానికి మనమైతే ఇక్కడ నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. ఒక ఉప్పు అంతా పిండేసుకుందాం. నిమ్మకాయలో హాఫ్ అయితే పిండేసుకున్నానండి. అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ చూసి వేసుకోండి. పల్లీలలో ఆల్రెడీ వేసాం. ఇది వచ్చి చాట్ మసాలా అండి. ఇది వేసుకుని చట్పటాగా బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే పెప్పర్ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ముందుగా ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే పల్లీలలో వేసినాకైతే సరిగ్గా కలిసావు కాబట్టి. ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం అన్నీ మిక్స్ చేసేసుకుందాము. ఇది మనం తినేటప్పుడు వెంటనే కలిపేసుకోండి. ముందుగా కలిపేస్తే నీళ్ళన్నీ ఊరుతాయి కాబట్టి మనం ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడు ఇలా మిక్స్ చేసుకొని మనం టేస్టీగా అయితే తినేయచ్చు మన పల్లీల చాట్ అయితే. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకుందాం స్పూన్తో అయితే. అంతే అండి, మనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంతో రుచిగా ఉండే పల్లీల చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.